దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు. కూడా మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకు మనం చదువుకున్నాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమై సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరుడుగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు. మనం చదువుకున్న ఈ వాక్య భాగమును మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాము. ఈ వాక్యములో సంఘము పట్ల దేవుని ఏర్పాటు. ఈ వాక్యాంశము సంఘము పట్ల దేవుని ఏర్పాటు. సంఘం పట్ల దేవుని ఏర్పాటు. అసలు సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? అపోస్తలుడైన పౌలుకు దేవుడు సంఘం యొక్క మర్మమును బయలుపరిచినట్లుగా మనం చూస్తాం. ఈ ఎఫెసీ పత్రిక అంతా మనం గమనించినట్లయితే అపోస్తలులు ఎవరికి బయలుపరచబడని అనేక అంశాలు, అనేక విషయాలు సంఘానికి వచ్చిన సంపూర్ణమైన విషయాలు పౌలు గారికి దేవుడు బయలుపరిచినట్లుగా మనకు కనపడుతుంది. అందులో ప్రాముఖ్యంగా సంఘము పట్ల ఆయన ఉద్దేశము లేక ఆయన ఏర్పాటు ఏంటో పౌలు గారికి తెలియచేస్తూ అసలు సంఘాన్ని ఎందుకు దేవుడు నిర్మించాలనుకున్నాడు, సంఘాన్ని ఎందుకు నిర్మించాలనుకున్నాడు అని అంటే మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో 3 విషయాలు పౌలు గారు తెలియజేస్తారు. 3 విషయాలు తెలియజేస్తారు. ఆ 3 విషయాలు ఏంటంటే, మనము ఆయన మహిమకు కీర్తి కలుగుటకు ఎందుకు సంఘాన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు అంటే, ఈ సంఘము అంట ఆయన మహిమకు కీర్తి కలుగు చేయడానికి ఏర్పరచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు ఆయన అప్పగింపబడబోయే రాత్రి ఆ మేడగదిలో ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము అంతా
ప్రభు చేసిన ప్రార్థన ఉంటుంది. అందులో 10-11 వచనాలలో 2 ప్రాముఖ్యమైన విషయాల గురించి ప్రభు మాట్లాడతారు. అది ఏంటంటే, ఒకటి, తండ్రి, పూర్వము నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచుము అని ప్రార్థించాడు. తండ్రి యొద్ద తనకున్న మహిమ, ఆ మహిమను గురించి మాట్లాడుతూ ఈ మళ్ళా ఇప్పుడు ఆ మహిమతో నన్ను మహిమపరచమంటాడు. రెండవ విషయం ఏంటంటే, మనము ఏకమై ఉన్న రీతిగా నా యందు విశ్వాసముంచిన వారు కూడా ఏకమై ఉండునట్లు వారిని ఆశీర్వదించమని తండ్రి సన్నిధిలో ప్రార్థిస్తాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు మనకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడి మహిమపరచడం. దేవుడికి స్తోత్రం. ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా దేవుని మహిమపరిచే విషయాలు తెలియజేస్తావు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ చిత్తం పరలోకములో నెరవేరుతున్నట్టు భూమి యందు నెరవేరుగాక. ఆయన చిత్తము నెరవేర్చబడాలి. ఆయన మనము మహిమ పరచాలి. సంఘాన్ని దేవుడు ఏర్పరచుకోవడానికి గల ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, భూమి పైన దేవుని మహిమ కీర్తి కలుగుట కొరకు. అందుకే ఆ ప్రార్థన ముగింపులో ఏమంటే, రాజ్యము, బలము, మహిమ నీవే. హల్లెలూయా. అవి నీవే. రాజ్యము నీది, బలము నీది, మహిమ నీది. అది ఎప్పటి వరకంటే నిరంతరము. హల్లెలూయా. కనుక పరలోకములో దేవుని నామము మహిమపరచబడుతుంది, కీర్తించబడుతుంది. అందుకే పరలోకములో దేవుని సన్నిధిలో దేవదూతలు, కెరూబులు, శరాపులు నిత్యము ఆయనను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయనను మహిమపరుస్తూ, ఆయనను కీర్తిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే భూమి పైన కూడా దేవుని మహిమ పరచాలని, దేవుని కీర్తించాలని దేవుడు సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. దేవుని మహిమపరచాలని, దేవుని కీర్తించాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు? భూమి పైన దేవుని మహిమపరిచే వారెవరు లేరు. ఎందుకంటే ఈ భూమి సాతానుచే శాపమునకు గురి అయినది. భూమి మీద దేవుని మహిమపరచాలని, దేవుని అధికారము భూమి పైన నిలవాలని, దేవుని కీర్తించేవారు భూమి మీద ఉండాలని దేవుడు ఆశించాడు. అయితే మనుషుడు దేవుని మాటకు లోబడక, దేవుని మహిమపరచక, దేవుని కీర్తించక, దేవుని చిత్తాన్ని జరిగించక, అపవాది మాటకు లోబడి ఈ భూలోకములో దేవుని చిత్తము జరిగించకుండా చేశాడు. అందుకొరకు దేవుడు అనాది సంకల్పము చొప్పునగా ఆలోచన చేశాడు. ఈ చెడిపోయిన మానవుడిని బాగు చేసి నేను ఒక సంఘాన్ని నియమించాలి. అందుకే ప్రభు అంటాడు,
ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. హల్లెలూయా. ఏం చేస్తానంట? ఈ బండ మీద నా సంఘమును నేను కడతా. అలా సంఘాన్ని కట్టి ఆ సంఘము ద్వారా ఆయన మహిమపరచబడాలని, ఆయన కీర్తించబడాలి అని దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘాన్ని ఏర్పాటు చేయుట కొరకు ఏం చేశాడు అంటే 5వ అధ్యాయములో చాలా చక్కగా వివరిస్తారు. భార్యాభర్తల సంబంధాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధము, సంఘం కొరకు క్రీస్తు ఏం చేశాడనే విషయాలు తెలియజేస్తాడు. సంఘము కొరకు తను తాను అప్పగించుకొని అది కళంకమైనను ముడతైనను మరి అది ఏదైనను లేకుండా వాక్యము చేత ఉదక స్నానము చేత దాన్ని తను ఎదుట నిలబెట్టుకొనవలెనని సంఘము కొరకు తను తానే బలిగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. బలిదానములో నుండి, క్రీస్తు బలిదానములో నుండి పుట్టినది సంఘం. హల్లెలూయా. సంఘము ఏదో తాత్కాలికంగా ఏదో ఎవరో ఏదో మాటలు చెబితే పుట్టింది కాదండి. ఇది లేకపోతే ఏదో ఈ లోకంలో ఏదో సాధించడం కోసం పుట్టింది కాదండి. ఈ లోకంలో పదవులు చేయాలని పుట్టింది కాదు. ఈ లోకాన్ని ఏలాలని పుట్టింది కాదు. చాలా మంది ఆ సత్యాన్ని గ్రహించలేక వామ్మో వీళ్ళు ఈ లోకాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఈ లోకాన్ని వీళ్ళు ఏళ్తారనుకున్నారు. ప్రభువు ఆయన ముందే చెప్పాడు, నా రాజ్యము వేరు, మీ రాజ్యము వేరు. కనుక ఈ యేసు నిర్మించే రాజ్యము కొరకు ఏర్పాటు చేయబడినది సంఘం. హల్లెలూయా. కనుక ఈ లోక అధికారం కొరకు ప్రాకులాడేది కాదు సంఘము. ఈ సంఘము క్రీస్తు బలిదానములో నుండి పుట్టుకొచ్చిన సంఘము, ఆయన రక్తములో నుండి వచ్చిన సంఘము, ఆయన రక్తములో నుండి వచ్చిన సంఘం. ఎందుకు అంటే ప్రభువుని మహిమపరచడానికి, ఆయనను కీర్తించడానికి. రెండవది ఆయన ఈ సంఘాన్ని ఎందుకు భూమి మీద నెలకొల్పాలనుకున్నాడు అంటే రెండో విషయం, ఆయన చిత్త ప్రకారము నడుచుకోవటానికంట ఆయన ముందుగా నిర్ణయించుకొని ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చిత్తమును జరిగించడానికి, భూమి మీద ఆయన చిత్తమును జరిగించుటకు, తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లుగా భూమి అందును నెరవేర్చబడాలి. ఆ భూమి అందు దేవుని చిత్తాన్ని నెరవేర్చేది ఎవరు అంటే సంఘము. సంఘము భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చే, దేవుని చిత్తాన్ని జరిగించే. సంఘము ద్వారా దేవుని చిత్తము భూమిపై నెరవేర్చబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం చూసినట్లయితే ఆ సంఘాన్ని ఈ దేవుని చిత్తము నెరవేర్చడం కొరకు ఆయన ఎవరు నిర్ణయించాడంటే ఆయన అంటారు. చూడండి 4వ వచనం చూసినట్లయితే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నియమించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములమై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపి
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. ఆయన దయా సంకల్పము చొప్పున ఆయన చిత్తము నెరవేర్చడానికి మనలను పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన రక్తము ద్వారా మనలను చేసి ఏం చేశారట? ఆయన మనలను భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన దయా సంకల్పము చొప్పున మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘం ఇప్పుడు అనుకోలేదుగా, ఏదో ఇప్పుడు అనుకుంటే ఏర్పాటు చేయబడినది కాదు. ఈ సంఘము భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు నిర్ణయించినది. హల్లెలూయా. ఈ సంఘము భూమి పునాదులు వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడంటే ఈ సంఘాన్ని ఇలా కట్టాలి, నేను ఈ సంఘము ద్వారా నేను మహిమపరచబడాలి, ఈ సంఘము ద్వారా నా చిత్తము భూమి మీద నెరవేర్చబడాలి, ఈ సంఘము ద్వారా నేను ఘనపరచబడాలి అని భూమి పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో ఈ సంఘాన్ని నిర్ణయించాడంట. దేవునికి స్తోత్రం. ఎవరంట? క్రీస్తులు. అంటే క్రీస్తు రావాలి, క్రీస్తు ఈ లోకములోకి వచ్చి క్రీస్తు ఈ లోకములో ఉన్న సంఘము కొరకు తన ప్రాణము పెట్టి తన రక్తము కార్చి ఆ రక్తములో నుండి ఒక సంఘాన్ని నిర్మాణం చేయాలి. ఇది దేవుని యొక్క దయా సంకల్పం. ఈ సంకల్పం చొప్పున దేవుడు సంఘాన్ని నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మూడో విషయాన్ని చూసినట్లయితే ఆయన స్వాస్థ్యముగా మనల్ని ఏర్పరచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. సంఘము ఆయన స్వాస్థ్యము. సంఘము ఎవరి సొత్తు? సంఘం ఎవరి సొత్తు? చాలా మంది ఇది నా సంఘము, మా సంఘము, మేము కట్టుకున్నాం, మేము కష్టపడ్డాం, మేము కష్టపడి కట్టుకున్నాం అంటూ ఉంటారు. కానీ సంఘం ఎవరి సొత్తు అంట? దేవుని సొత్తు, ఆయన సొత్తు, ఆయన సొత్తు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనంలో అంటారు, నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, గర్భంలో నిన్ను నేను రూపించాను, నీకు నిర్మాణము చేసిన వాడను నేను, నిన్ను విమోచించిన వాడను నేను, కనుక నీవు నా సొత్తు. హల్లెలూయా. ఆయన సొత్తు. పేతురు పత్రికలో కూడా మొదటి పేతురు పత్రిక 2:9 వచనంలో అంటారు, మనము ఆయన సొత్తైన ప్రజలము. ఆయన సొత్తైన ప్రజలు. సంఘము ఎవరి సొత్తు కాదండి. సంఘము ఎవరి ఆస్తి కాదు. సంఘము ఎవరి కొరకు నిర్మించబడినది కాదు. సంఘము దేవుని కొరకు దేవుడు నిర్మించుకున్నది. సంఘము దేవుని సొత్తు. హల్లెలూయా. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఇది నా సంఘము కాదు, ఇది నా దేవుని సంఘము. ఇది నా దేవుని సంఘము. నేను నా దేవుని వాడను, నేను నా దేవుని దానము అని మనం పలకవలసిన వారమై ఉన్నాం. అలాగే జీవించవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. దైవజనులు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఇది నా సంఘము అని కాదు చెప్పాల్సింది, ఇది నా దేవుని సంఘము. ఈ సంఘమును నడిపించడానికి నన్ను ఆ సంఘానికి పరిచారకుడుగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. సంఘములకు నాయకుడుగా ఏర్పాటు చేయలేదు దేవుడు, సంఘానికి పరిచారకుడుగా ఉండడానికి ఏర్పాటు చేశారు. దాసుడు అన్నాడు. నా దాసుడు. దాసుడు అంటే పని చేసేవాడు, పరిచారము చేసేవాడు, పరిచర్య చేసేవాడు. ప్రభు అంటాడు, ఇవన్నీ మీరు నెరవేర్చిన తరువాత నేను నిష్ప్రయోజకమైన
దాసులము, మేము చేయవలసిందే చేశాము. కనుక సంఘము దేవుని సొత్తు. సంఘము దేవుని సొత్తు. దేవానికి స్తోత్రము. నీ సొత్తైన నీ సంఘమును నడిపించడానికి, నీ సంఘమునకు పరిచర్య చేయడానికి నాకు ఈ గొప్ప భాగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం అని దైవజనులు చెప్పాలి. అంతేకాదు ఇది నా సంఘము, నేను కట్టాను అంటే అది సరిపోయేది కాదు, అది దేవుడు మెచ్చేది కాదు. దేవుని సంఘాన్ని నా సంఘం అని నువ్వెలా చెబుతావు? నా సంఘం అని నువ్వు చెబితే ఆయన నీకు ఊరుకుంటాడు. జాగ్రత్త. దేవుని సొత్తుగా దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ సంఘం ఏం చేయాలి? ఈ సంఘం ఏం చేయాలి? ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు ఈ సంఘాన్ని నడిపించడానికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. తన ఆత్మను అనుగ్రహించాడు. చూడండి, ఆ మాటలు మనం చూద్దాం. 11వ వచనం నుండి, మీరును సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సంఘాన్ని అనాది సంకల్పంలోనే ఆయన నిర్ణయించి, ఆ నిర్ణయించిన సంఘాన్ని క్రీస్తు రక్తము ద్వారా కట్టి, ఆ కట్టిన సంఘాన్ని నడిపించడానికంట ఎవరు పెట్టాడు? దేవుని ఆత్మ ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంచకరువుగా, మనకు కాపలాదారుగా, మనల్ని నడిపించేవాడిగా, దేవుని మహిమ కొరకు, దేవుని చిత్తం నెరవేర్చబడటం కొరకు సంఘము నడవడానికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు దేవుని ఆత్మ రాలేదా అంటే వచ్చాడు. దేవుని ఆత్మ వచ్చాడు, కానీ ఎప్పుడు నిలబడలేదు. అప్పుడప్పుడు రావడం, వెళ్ళిపోవడం జరిగింది. కానీ సంఘాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము ఎక్కడ మనతో పాటు మనలో నివసించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంత గొప్ప ధన్యులమో, ఎంత గొప్ప ధన్యులమో. నిరంతరము పరిశుద్ధాత్మతో కలిసి నడుస్తూ ఉన్నవారము. ఆ మాట అటువంటి వాళ్ళు పులకరించిపోతుంది. నిరంతరము, ప్రతిరోజు, ప్రతి క్షణము దేవుని ఆత్మతో కలిసి నడుస్తూ ఉన్నవారము మనము. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. ఈయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చంటే ఆయన సంఘాన్ని కడతాడంట. సంఘాన్ని కడతాడు. సంఘానికి బోధిస్తాడంట. నీతిని గూర్చి, తీర్పును గూర్చి సంఘాన్ని ఒప్పింపచేసి సంఘాన్ని నడిపిస్తాడు. సంఘానికి అతడు కాపలాదారిగా ఉంటాడు. సంఘాన్ని సర్వసత్యములోనికి తీసుకెళ్తాడు. కాబట్టి మనకు ముఖ్యమైన మధ్యవర్తి, ప్రభు దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్ళే ముఖ్యమైన మధ్యవర్తి, మనల్ని సిద్ధపరిచే సిద్ధపాటుదారుడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు. అయ్యా, ఎందుకు పరిశుద్ధాత్ముడే ఉంచాడు దేవుడు?
ఈ అధికారం ఏ మనుషులు ఎవరికో ఇవ్వచ్చు కదా అంటే ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు. ఒకటి. రెండవది, ఏ మనుషుడు పరిపూర్ణుడు కాడు. మూడవది, ఏ మనుషుడికి దేవుని యొక్క సర్వసంపూర్ణత సర్వసత్యము ఎరిగిన వాడు కాదు. ఇప్పుడు దేవుని కొరకు సంఘాన్ని నిర్మించి, దేవుని కొరకు సంఘాన్ని సిద్ధపరిచి, దేవుని కొరకు సంఘాన్ని తీసుకొని వెళ్ళాలి అంటే ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన మనస్సు, ఆయన ఆలోచన, ఆయన తలంపు ఎరిగిన వాడైన వాడు కావాలి. ఆయన జ్ఞానము ఎరిగిన వాడై ఉండాలి. ఆయన ఆలోచన ఎరిగిన వాడై ఉండాలి. అక్కడకు వెళ్ళడానికి, ఆయనకు వెళ్ళడానికి మార్గము తెలిసిన వాడై ఉండాలి. ఆయన సత్యము సంపూర్ణంగా తెలిసిన వాడై ఉండాలి. అలాంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుని మనకు సంఘానికి దేవుడు సంచకరువుగా ఉంచాడంట. ఎంత గొప్ప సంగతి. ఎవరి కాపుదల్లో ఉన్నాం మనము? ఎవరి కాపుదల్లో ఉన్నాము? పరిశుద్ధాత్మ దేవుని కాపుదలలో ఉన్నాము. ప్రియ సహోదరుడా, సహోదరి, నాకెవరు దిక్కు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, నా కష్టాలు నన్ను ఆదుకునేవారు లేరు, నాకు ధైర్యం చెప్పేవారు లేరు. అయ్యో, నేను దిక్కుమాలిన స్థితిలో ఉన్నానని ఒకవేళ నీవు బాధపడుతూ ఉన్నావేమో, నీకు దిక్కుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నిన్ను నడిపించడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను పురికొల్పడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను సర్వ సత్యములోనికి నడిపించడానికి, అపవాదిక కపట హస్తాల నుండి నిన్ను విడిపించడానికి, నిన్ను కాపలాదారిగా, నీ పోషణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయనతో కలిసినాడు. హల్లెలూయా. అన్నోకి ఏం చేశాడంట? దేవునితో కలిసి నడిచాడంట. ఈ రోజును సంఘము, ఈ రోజున విశ్వాసి, ఈ రోజున దేవుని సేవకుడు ఏం చేయాలంట? పరిశుద్ధాత్మతో కలిసి నడుస్తూ ఉంటాడమ్మా. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప వాక్యం. ఆయనతో కలిసి నడవడం, ఆయనతో కలిసి జీవించడం, ఆయన స్వరాన్ని వినడం, ఆయన మాటలు వినడం, ఆయన బోధిస్తూ ఉంటే నేర్చుకోవడం, ఆయన నడిపిస్తూ ఉంటే నడవడం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము మనకి. దేవదూతలకు లేని గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఒంటరి వాడవు కాదు, ఒంటరి దానవు కాదు. ఆయన భూమి పునాదులు వేయబడక ముందే అనాది సంకల్పములో నిన్ను నన్ను సంఘముగా క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆ క్రీస్తుని లోకానికి పంపించి ఆయన రక్తమును చిందించి, ఆ రక్తములో ద్వారా విమోచింపబడి, ఆ రక్తములో నుండి పుట్టుకొచ్చిన వారము మనము. ఆ రక్తములో నుండి పుట్టుకొచ్చిన మనలను నడిపించడానికి, కాపలా కాయడానికి, బోధించడానికి, సిద్ధపరచడానికి, తిరిగి మనలను ఆ పరలోక రాజ్యములు, ఆ క్రీస్తు సముఖములు చేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు. ఆయన స్వరాన్ని విందాం, ఆయన చెప్పింది విందాం, ఆయన బోధించేది విందాం, ఆయన నడిపించే స్థితిలో మనము నడుద్దాం. ఆయన దుఃఖపరచకుండా, ఆయన సంతోషపరుస్తూ మనం ముందుకు వెళితే ఎంత గొప్ప ధన్యులమో. ఈ సంఘాన్ని దేవుని సంకల్పము చొప్పున
దేవునికి మహిమ కలుగుటకు, ఆయన కీర్తి కలుగుటకు, ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగుటకు ఆయన ఆత్మను అనుగ్రహించాడు. మనం విమోచింపబడ్డాం పాపము నుండి, లోకము నుండి, శరీరము నుండి విమోచింపబడ్డాం. అలాగే మనము సిద్ధపరచబడిన తర్వాత పూర్తిగా ఈ లోకాల నుంచి విమోచింపబడి దేవుని రాజ్యానికి వెళ్ళబోతున్నాం. అలాగే మనము సిద్ధపరుస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మాటలకు, ఆలోచనలకు లోబడిన వారమై, లోబడిన సంఘము నడుచుకోవాలని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సంఘము సత్యమునకు గుర్తుగా ఉన్నది అంటారు. దేవునికి స్తోత్రం. దేని గుర్తు అంట? సంఘము దేనికి గుర్తు? సత్యానికి గుర్తు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు సత్యమునకు గుర్తుగా ఉండాలి. నీ మాటలు సత్యమై ఉండాలి. నీ ప్రవర్తన సత్యమై ఉండాలి. అసత్యములో జీవిస్తూ నీవు సంఘముగా లెక్కించబడలేవో అని గుర్తుపెట్టుకోవాలి. అసత్యముగా జీవిస్తూ, అబద్ధములో జీవిస్తూ, మోసములో జీవిస్తూ, దుర్మార్గతలో జీవిస్తూ, కుయుక్తులతో జీవిస్తూ, కక్షలతో జీవిస్తూ, అతిశయముతో జీవిస్తూ, గర్వముతో జీవిస్తూ నీవు సంఘములో లెక్కించబడలేవు. సంఘములో లెక్కించబడటానికి మనము ఏమన్నారుగా? సత్యము, సత్యము, సత్యము. ఈ సంఘము సత్యమునకు స్తంభముగా దేవుడు ఏర్పరిచాడు. సత్యమునకు సంఘము స్తంభముగా ఏర్పరచుకున్నాడు. కనుక మనము సత్యమే పలకాలి, సత్యమే మాట్లాడాలి, సత్యములోని జీవించాలి, సత్యముతోని ఆరాధించాలి. లోపల మనసులో ఒకటి పెట్టుకొని పైకి దేవుని ఆరాధిస్తే అది పాపమవుతుంది. నీ మనసులో ద్వేషం పెట్టుకొని పైకి ఆరాధిస్తే అది పాపమవుతుంది. నీ హృదయంలో పాపం పెట్టుకొని పైకి ఆరాధన చేస్తే అది పాపం అవుతుంది. నీ హృదయంలో కక్షలు పెట్టుకొని పైకి ఆరాధన చేస్తే అది పాపం అవుతుంది. అది దేవుడు అంగీకరించబడేలా ఉండాలంటే ప్రభు చెప్పాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని ఆత్మతో నింపబడాలి. ఆ పరిశుద్ధాత్ముడు నడిపించే సర్వ సత్యములోకి నడుస్తూ నీ ఆరాధన ఉండాలి. అది దేవునికి అంగీకారము, అది ఇష్టమైన హోమము, అది దేవుని సంతోషపరిచేది, దేవుని తృప్తిపరిచేది. దేవుడు సంతోషించి నిన్ను ఆయన రాజ్యములో, ఆయన సింహాసనం పైన నిన్ను కూర్చుండా పెట్టేదే ఉంటుంది. కాబట్టి అట్టి సంఘములో, అట్టి జీవము కలిగిన సంఘములో, అట్టి సత్యమైన సంఘములో నిన్ను నన్ను బాల్యభాగస్తులను చేసిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సత్యమునకు స్తంభముగాను, పరిశుద్ధాత్మ నడిపింపులో నడిచే వారంగా మన జీవితాలు కొనసాగించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు మా తండ్రి అనాది సంకల్పం చూపున మీరు సంఘాన్ని ఏర్పరచుకున్నారు. ఆ సంఘమును మా తండ్రి, మా ప్రభా, మీరు ఏర్పరచుకున్న సంఘాన్ని మీ మహిమ కొరకు, మీ కీర్తి కొరకు తండ్రి ఏర్పరచుకున్న సంఘాన్ని నడిపించడానికి మా ప్రభువా మీ ఆత్మను మాకు అనుగ్రహించారు. మీ ఆత్మ నడిపింపులో, మీ ఆత్మ బోధిలో మా తండ్రి మేము నడుస్తూ నాయన సత్యమునకు స్తంభమై ఉన్న ఈ సంఘములో
మేము మాత్రమే సభ్యులుగా కొనసాగుతూ ఆ నీ రాకడ వరకు, మా ప్రాణం పోకడ వరకు ఎదురు చూసేవారు, నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారు, నిన్ను సత్యముతో ఆరాధించేవారు, మా జీవితాలు కొనసాగించడానికి కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.